టు చైతు సెవెన్. సో డియర్ స్టూడెంట్, మన టాపిక్ వచ్చేసి ట్రిగోనోమెట్రిక్ 10th క్లాస్ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్క్యూస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డియర్ స్టూడెంట్స్, మనం ప్రీవియస్ వీడియోస్లో పార్ట్ 2, 4లో సో మనము 3 క్వశ్చన్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద పార్ట్ 5 వీడియో అనమాట. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోని కూడా మీరు లాస్ట్ వరకు చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్క్యూస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. పుష్పరాజ్ వింటారు కదా, రైట్ నాన్న. సో డియర్ స్టూడెంట్, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. వింటారు కదా, రైట్ నాన్న. గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. రైట్. సో ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 2a, if cos 3a is equal to sin 45 degree. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. వింటారు కదా, రైట్ నాన్న. సో ఇచ్చింది ఏంది ఇక్కడ మనకు, cos 3a ఈక్వల్ టు ఇచ్చిండు, గివెన్ దట్ అంటే ఇచ్చినది రాసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చిండు మనకు, cos 3a is equal to sin 45 degree. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది ఇక్కడ, tan 2a అంటే టు ఫైండ్ tan 2a అంటే మనకు యాంగిల్ ఏ తెలిస్తే tan 2a ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అనమాట. యాంగిల్ ఏ తెలుసుకోవాలి, రైట్. సో మనం tan 2a ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది హైలైట్ అనమాట, ఓకేనా. సో చూడండి, గివెన్ కండిషన్ ఏముంది ఇక్కడ, cos 3a ఈక్వల్ టు sin 45 degree. సో cos 3a is equal to sin 45 degree. సేమ్ రాసుకుంటున్నాం మళ్ళీ. నౌ cos 3a సేమ్ రాసుకుంటున్నా. sin 45 degree గుర్తుందా మీకు? sin 45 degree ఎంత నాన్న, 1/√2. గుర్తుపెట్టుకోండి, సీన్స్ అని రాస్తా ఇక్కడ చూడండి. నౌ sin 45 degree is known as 1/√2. గుర్తుపెట్టుకోవాలి నాన్న వాల్యూస్, ఓకేనా. sin 45 వచ్చేసి 1/√2. నౌ చూడండి, ఇప్పుడు మనకు కావాల్సిన యాంగిల్ ఏ కాబట్టి cos 3a ఈక్వల్ టు కాస్ అనే వాల్యూ 1/√2 ఎప్పుడు వస్తుంది? కాస్ అనే ట్రిగోనోమెట్రిక్ వాల్యూస్లో కాస్ అనేది 1/√2 ఎప్పుడు వస్తుంది? 45 degree ఉన్నప్పుడే కదా, రైట్. cos 45 degree ఉన్నప్పుడే కదా. cos 45 1/√2 గుర్తుపెట్టుకోండి. cos క్యాన్సల్, రైట్. దెన్ 3a is equal to 45 degree. దెన్ a ఈక్వల్ టు 45 degree by 3. సో క్యాన్సిలేషన్ చేస్తే ఎంత వస్తుంది మనకు, 15 degree. అంటే ఏ ఎంత వచ్చింది అన్నట్టు మనకు 15. సో 3 1 జా 3 15 జా, రైట్. సో డియర్ స్టూడెంట్స్, అర్థమైందా? ఇక్కడ వరకు రాసిన తర్వాత నౌ వీఆర్ ఫైండింగ్ ద tan 2a. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు, tan 2a ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి రైట్. tan కి tan సేమ్ రాసుకోండి, 2 కి 2 సేమ్ రాసుకోండి. వాట్ ఈస్ ఏ వాల్యూ హియర్, 15 degree, రైట్. ఈక్వల్ కి ఈక్వల్ 2 into 15 degree 30 degree, రైట్. సో tan 30 ఎంత మనకు గుర్తుండాలి, tan 30 వచ్చేసి 1/√3. సిన్స్ ఇక్కడ రాస్తున్నా చూడండి, tan 30 degree value is known as 1/√3, రైట్. సో therefore the answer is tan 2a is equal to 1/√3. this is the answer. సో డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమైందా నాన్న? సో అర్థమైందా? ఎంత సింపుల్గా ఉంది చూడండి, వెరీ ఈజీ నాన్న. ఏం చేయలేదు ఇక్కడ, నేను జస్ట్ యాంగిల్ ఏ ఫైండ్ అవుట్ చేసుకొని, సో tan 2a అంటే ఇక్కడ ఏ దగ్గర యాంగిల్ ఏ ఎంత వచ్చింది, 15 degree సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది, ఓకేనా. yes, now we are going to the fifth question. if tan theta is equal to √3 where theta is acute, then find the value of 1 plus cos theta. సో డియర్ స్టూడెంట్, వెరీ ఈజీ క్వశ్చన్ నాన్న ఇవి. చూడండి, ఇక్కడ tan theta ఈక్వల్ టు √3 ఇచ్చి మనకు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 1 plus cos theta అంటే theta తెలిస్తే మనం కనుక్కోవచ్చు అనమాట, రైట్. గోయింగ్ టు ద సొల్యూషన్, రైట్. గివెన్ ఏమి ఇచ్చింది ఇక్కడ మనకు, గివెన్ దట్. సో గివెన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకు tan theta ఈక్వల్ టు √3. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది ఇక్కడ, 1 plus cos theta. సో టు ఫైండ్ 1 plus cos theta ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా, రైట్. సో మనకు theta తెలిస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. సో tan theta is equal to √3 కదా, రైట్. tan theta ఈక్వల్ టు వెన్ విల్ కమ్ √3 ఇన్ tan ట్రిగోనోమెట్రిక్ వాల్యూస్ టేబుల్ ఉంటుంది కదా, అక్కడ tan వాల్యూ √3 ఎప్పుడు వస్తుంది, tan √3 ఎప్పుడు వస్తుంది అంటే tan 60 degree ఉన్నప్పుడు వస్తుంది. డియర్ స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి, tan 60 వచ్చేసి √3 అంటే ఇక్కడ రాసాను చూడండి మీకు, tan 60 degree ఈక్వల్ టు √3, రైట్. సో నౌ tan cancel, then theta is equal to ఎంత అన్నట్టు ఇక్కడ
టీటా ఈక్వల్ ఎంత అన్నట్టు 60 డిగ్రీ, రైట్. ఈజీ క్వశ్చన్ అన్న. టీటా వచ్చేసింది ఇప్పుడు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది ఇక్కడ 1 ప్లస్ కాస్ టీటా, రైట్. ఇక్కడ రాస్తున్నాను చూడండి, 1 ప్లస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ టీటా. టీటా ప్లస్ ఎంత పెట్టాలి ఇప్పుడు మనం 60 డిగ్రీ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 60 డిగ్రీ. మళ్ళీ గుర్తుండాలి మనకు, కాస్ 60 డిగ్రీ వచ్చేసి 1/2 గుర్తుపెట్టుకున్నాను ఇవన్నీ, ఓకేనా, రైట్. కాస్ 60 వచ్చేసి 1/2. నౌ బై 1 టేక్ క్రాస్ మల్టిప్లికేషన్. 1 2 జా 2 ప్లస్ 1 1 జా 1 డివైడెడ్ బై 1 2 జా 2, రైట్. ఏమొస్తుంది మనకు 3/2. సో దేర్ ఫోర్ 1 ప్లస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 3/2 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో వెరీ ఈజీ క్వశ్చన్స్ అనమాట. 4 మార్క్స్కి ఇట్లనే అడుగుతాడు, ఓకేనా, అర్థమవుతుంది కదా, రైట్. నౌ వీఆర్ గోయింగ్ టు ద 6th క్వశ్చన్. ప్రూవ్ దట్ 4 tan square 45 డిగ్రీ మైనస్ cosec square 30 డిగ్రీ ప్లస్ cos square 30 డిగ్రీ ఈక్వల్ టు 3/4. సో డియర్ స్టూడెంట్స్, ప్రూవ్ దట్ క్వశ్చన్ అనమాట. ఎట్లా LHS ఈక్వల్ టు RHS అని మనం ప్రూవ్ చేయాలి, ఓకేనా, రైట్. సో గోయింగ్ టు ద సొల్యూషన్. సో ప్రూవ్ దట్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, టేక్ LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ది తీసుకోవాలి. టేక్ LHS ఫుల్ ఫామ్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఏముంది ఇక్కడ చూడండి, 4 tan square 45 డిగ్రీ మైనస్ cosec square 30 డిగ్రీ ప్లస్ cos square 30 డిగ్రీ ఈక్వల్ టు. సో 4కి 4 సేమ్ రాసుకుంటున్నాను, రైట్. tan 45 డిగ్రీ వాల్యూస్ అన్ని గుర్తుపెట్టుకోవాలన్నా మనం. tan 45 ఇక్కడ రాసాను చూడండి సీన్స్ అని. సో tan 45 డిగ్రీ వచ్చేసి మనకు ఎంత అంటే 1 అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ 1, సో స్కేర్ ఉంది కాబట్టి స్కేర్, రైట్, మైనస్కి మైనస్, రైట్. ఇప్పుడు మనకు cosec 30 వాల్యూ కూడా కావాలి. అంటే cosec 30 ఎంత, cosec 30 డిగ్రీ ఈక్వల్ టు sin 30కి రివర్స్ అన్నట్టు. sin 30 ఎంత 1/2 కదా, అప్పుడు మనకు 2 వస్తుంది. cosec 30 ఎంత మనకు 2 వస్తుంది, గుర్తుపెట్టుకోండి, 2 స్క్వేర్, రైట్, ప్లస్కి ప్లస్. cos 30 అంటే cos 30 వాల్యూ గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో cos 30 డిగ్రీ వచ్చేసి సో ఏమొస్తుంది అంటే √3/2 వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి డియర్ స్టూడెంట్స్. ఈ వాల్యూస్ అని మనకు గుర్తొస్తేనే ఆన్సర్ చేసినట్టు. ఇక బ్రాకెట్ ఓపెన్, √3/2 పైన ఏముంది ఇక్కడ స్కేర్ ఉంది, రైట్, ఈక్వల్కి ఈక్వల్ 4, 1 స్కేర్ వచ్చేసి 1 మైనస్ 2 స్కేర్ వచ్చేసి 4, 2 స్కేర్ అన్న 4 గుర్తుపెట్టుకోండి, ప్లస్ నౌ సపరేట్ దట్ √3 హోల్ స్కేర్ డివైడెడ్ బై 2 స్కేర్, రైట్. సో నవ్ యూఆర్ 4 1 జా 4 మైనస్ 4 సేమ్ రాసుకుంటున్నాం. స్కేర్ రూట్ క్యాన్సల్, 3/2 స్కేర్ ఏమొస్తుంది 4. సో యూఆర్ +4 -4 క్యాన్సల్, లెఫ్ట్ ఏం మిగిలింది ఇక్కడ మనకు 3/4. చూడండి RHS అదే కదా, RHS ఏముంది ఇక్కడ మనకు 3/4. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ రైట్ హ్యాండ్ సైడ్. సో కండిషన్ కరెక్టే కాబట్టి రైట్. సో దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS అని రాసుకుంటే అయిపోతుంది, ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, సో మీకు అర్థమవుతుంది కదా, రైట్. సో డియర్ స్టూడెంట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ట్రిగోనోమెట్రిక్ వీడియోస్ చేస్తూనే ఉన్నాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 వరకు వచ్చాను. ఇంకా పార్ట్ 6, 7, 8, 9 చేస్తూనే ఉంటాను. సో మీరు చూస్తూ ఉండండి, ఓకేనా, చూస్తూ ఉంటారు కదా, రైట్ నాన్న. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.